ఈ చంద్రబాబు నాయుడు ఈయనటువంటి వెనకాల ఉన్నటువంటి ఒక వాళ్ళ ఏమంటారు వాళ్ళ మనుషులు మీడియా మనుషులు అట్లాగే ఈయన్ని డబ్బులు ఇచ్చి పెంచి పోషించేటువంటి కొంతమంది జనం ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటో జరిగిపోతుంది అనేటువంటి ఒక భయమో భ్రమో లేకపోతే ఫ్రస్ట్రేషను వీటితో ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి టీవీల్లో కూర్చొని పిచ్చి పిచ్చిగా మాట్లాడి చంపేసి తెగ్గొట్టేసి నరికేసి ముక్కలు చేసేసి లేకపోతే తల నరికేసి తల తీసుకొని వస్తే ₹1 కోటి ఇస్తానని చెప్పేసి ఒక ఆయన టీవీలో నిర్ద్వందంగా డైరెక్ట్గా లైవ్లో చెప్పాడు అని అంటే ఇంతకన్నా పనికిమాలింతనం, ఇంతకన్నా చేతకాంతనం, ఇంతకన్నా ఏమీ చేయలేనటువంటి ఫ్రస్ట్రేషను, ఇంతకన్నా అసలు సిగ్గుమాలిన దౌర్భాగ్యం అసలు తెలుగుదేశం పార్టీకి ఇంతకన్నా ఏముంటుంది? చంద్రబాబు నాయుడు నీతిమంతుడు కనుక అయ్యి ఉంటే చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి లక్షణాలన్నీ దైవాంశ సంభూతుడుగా చూపించే మీడియా మిమ్మల్ని నిజంగా నువ్వు దైవాంశ సంభూతుడుగా నువ్వు అనుకుంటున్నావో వాళ్ళు చూపిస్తున్నారో తెలీదు. అయితే అటువంటి లక్షణాలు మంచి లక్షణాలు ఏ ఒక్కటి ఉన్నా వెంటనే ప్రెస్ ముందుకు వచ్చి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. ఏదైనా ఉంటే అఫీషియల్గా కోర్టు ద్వారా చట్టపరంగా ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేసుకుంటాం. అంతేగాని నోటికి వచ్చినట్టు ఇట్లా మాట్లాడేసి ఎవరి దీన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు మీరు అని దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే సస్పెండ్ చేసి ఉండేవాళ్ళు. ఏంటిది? హత్యా రాజకీయాలని ప్రోత్సహించడమే. ఆయన తల నరికి తీసుకొచ్చిన వాళ్ళకి ₹1 కోటి ఇస్తాను అని డైరెక్ట్గా మాట్లాడారు అని అంటే దానికి ఈయన అరవకుండా కూర్చొని దీనికి సమాధానం చెప్పకుండా సినిమా చూస్తున్నారు అని అంటే హత్యా రాజకీయాలని ప్రోత్సహించడమే. దీనికే గతంలో మన అనంతపురం జిల్లాలో జరిగినటువంటి సంఘటన కూడా ఆ పోలీసులు దగ్గరికి వస్తుంది, వేసేయండిరా, చంపేయండిరా, ఈ తరిమి కొట్టండిరా అంటూ మాట్లాడాడు. చూసారా ఆయన యొక్క నిజస్వరూపం ఏంటది? పొంగనూరు దగ్గర ఆయన నిజస్వరూపం ఏ రకంగా ఉందో ఇప్పుడు మళ్ళీ ప్రజలకి కళ్ళకు కట్టినట్టుగా ఇవాళ ప్రజలు చూస్తున్నారు. దీన్ని టీవీ ఛానల్లో కూర్చొని దాంట్లో మళ్ళీ సాంబ శివరావు సాంబ అంటారు అతనుకుంటా, సాంబన ఈ పనికిరాని మరి సాంబ ఈయన ఎట్లా జర్నలిస్ట్ అయ్యాడో, ఎందుకు జర్నలిస్ట్ అయ్యాడో, ఎవరిని ఉద్ధరించడం కోసం అసలు చదువుకున్నాడా లేదా అనేది కూడా నాకు అనుమానం వస్తుంది. ఈ సందర్భంగా అతను మాట్లాడినటువంటి వద్దు మాట్లాడకండి అని అంటూనే ఇతని చేత 4 సార్లు 5 సార్లు మళ్ళీ అదే మ్యాటర్ని చెప్పించే ప్రయత్నం చేశాడు. ఏంటి ఏమన్నారు మీరు? ఇందాక ఏమన్నారు? ₹1 కోటి ఇస్తామన్నారు. అట్లాంటి మాటలు మాట్లాడకూడదు అని అంటూనే మళ్ళీ ఇతని చేత 4 సార్లు 5 సార్లు చెప్పించేటువంటి ప్రయత్నం చేశాడు. అంటే ఒక రకంగా హత్యల్ని ప్రోత్సహించటం, వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళని భూమి మీద లేకుండా చేసేయటం, చంపేయటం, అసలు రాజకీయాల్లో మనకి శత్రువు అనేవాడు లేకుండా అసలు అపోజిషన్ అనేది లేకుండా చెయ్యాలని అనుకోవటం, మన గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వాడిని కూడా భౌతికంగా మట్టుబెట్టాలి అనేటువంటి ఆలోచనలు రావటం. ఆయన కనుక ఒక మంచి క్యారెక్టరు మంచి ఉద్దేశం కనుక ఉన్న మనిషి అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ పాటికే దాని మీద యాక్షన్ ఉండేది. చట్టం తరపున చేస్తుంది. చట్టాన్ని పక్కన పెట్టి అది ఏం చేస్తుంది అనేది దాన్ని పక్కన పెడితే ఈయన కనుక గుణశీలుడు మొత్తం అంతా మంచి లక్షణాలు ఉన్నటువంటి సంపన్నుడు కనుక అయినట్టయితే వెంటనే దాని మీద యాక్షన్ తీసుకొని ఎవరతను పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. ఇలాంటి వాళ్ళని అసలు స్టూడియోల్లో కూర్చోబెట్టద్దు. మన కేఎస్ఆర్ గారు గుర్తుందా? మన సాక్షి టీవీలో కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆయన టీవీ ఛానల్లో ఎన్టీవీలో కూర్చొని ఆయన ఏదో జర్నలిస్ట్గా ఆయన ఏదో మాట్లాడారని చెప్పి ఆ ఎన్టీవీ వాళ్ళకి ఫోన్ చేసి ఇతన్ని ఇమీడియట్గా ఉద్యోగం నుంచి పీకేయండి అని చెప్పినటువంటి మనిషి ఇతను ఇంతకన్నా గొప్ప నీతిమంతుడు, ఇంతకన్నా గొప్పగా ఆలోచిస్తాడు, ఇంతకన్నా గొప్ప ఆలోచనలు ఉంటాయి, ప్రపంచాన్ని మార్చగలిగినటువంటి వ్యక్తి అని ఎలా నమ్మగలం అసలు? అటువంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ టీవీలో కూర్చున్న వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు. చంపేయండి, కొట్టేయండి, తలనరికి తీసుకురండి అని అంటే అరవకుండా కూర్చున్నాడు అని అంటే ఇది ప్రోత్సహించడమే. వాళ్ళకి ఖచ్చితంగా ఈయన నిన్న డీజీపీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ని నేను రిజిస్టర్ చేస్తారనుకుంటున్నాను. లేదనంటే ప్రైవేట్గా అయినా సరే కేసేసి డైరెక్షన్ తీసుకొని మళ్ళీ పోలీసుల ద్వారా ఎఫ్ఐఆర్ చేసి దీంట్లో ఐపీసీ 109, 503, 506 అలాగే 507 కూడా అప్లై అవుతుంది దీనిలో. అలాగే ఆ పక్కన ఉన్నటువంటి ఆ సాంబశివరావు
వీళ్ళు ప్రోత్సహించిన దాని మీద ఐటీ యాక్ట్ 79 ఇది కూడా అప్లై అవుతుంది. ఈ సెక్షన్స్ ద్వారా వీళ్ళకి శిక్ష పడాలి. లేకపోతే ఇలాంటి కొన్ని పదాలు వాడాలని అంటే నాకు సభ్య సమాజం కొంచెం బాగుండదేమో అని నాకు మొహమాటం సిగ్గు నాకు అనిపిస్తుంది. ఇటువంటి మనుషుల్ని సమాజంలో కనుక తిరగనిస్తే ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదం. వీళ్ళు ఇటువంటి వాళ్ళు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉండటానికి లేదు. వీళ్ళని రాష్ట్ర బహిష్కరణ అసలు మళ్ళీ రాష్ట్రంలోకి తిరగనివ్వకుండా ఉండేలాగా వీళ్ళకి కఠినమైనటువంటి శిక్షలను అమలు చేయాలి. ఐపీసీ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఐపీసీ 109, 503, 506, 507, అలాగే ఐటీ యాక్ట్ 79 ఐటీ యాక్ట్ 79 కింద కూడా కేసులు పెట్టి వీళ్ళకి కఠినమైనటువంటి వాటిని అమలు చేయాలి. వీళ్ళని ఆ సెక్షన్ల ప్రకారం లోపలికి తోసేసి వీళ్ళు మళ్ళీ ఇంకొకరు తప్పు చేయాలి, ఇలాంటి మాటలు మాట్లాడాలి అని అంటే వెన్నులోంచి వణుకు రావాలి. ఒక ముఖ్యమంత్రిని స్థాయి వ్యక్తులనే వాళ్ళ పార్టీ ఆఫీసుల్లో కూర్చొని ఎంత నీచాతి నీచంగా మాట్లాడినా ఇవాళ వరకు నోరెత్తినటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళ భార్య దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఏదో అన్నారని చెప్పి ఇంకోటి అని చెప్పి కళ్ళనీళ్ళు పెట్టేసుకొని జనాల దగ్గరికి వచ్చి ఏడవటం మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు ఈయన నిన్న కూర్చొని తలనరికి తీసుకొస్తాను అని అంటే ఇంతకన్నా గొప్పగా ఏ రకంగా రియాక్ట్ అవుతాడు అనేది నాకైతే అనుమానమే. చంద్రబాబు నాయుడిని కూడా ఇటువంటి దుష్ట పన్నాగాలు దుష్టబుద్ధితో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా నాకు సంబంధించినంతవరకు నా పర్సనల్ ఒపీనియను ఆయన ఎలక్షన్ల నుంచి బహిష్కరించి ఆయనకి కనీసం 10 సంవత్సరాల పాటు ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం లేకుండా కట్టడి చేయాలి. ఆయన ఎలక్షన్ నుంచి ఆయన్ని తప్పించాలి. పోటీ చేసే అవకాశం లేకుండా చేస్తేనే తప్ప వాళ్ళకి అటువంటి మనుషుల్ని సమాజంలో తిరగనివ్వకూడదు అనేది కూడా నా ప్రగాఢమైనటువంటి ఆలోచన, విశ్వాసం. సార్, జగన్మోహన్ రెడ్డి గారి మీద యోహన్ సినిమా ఇది రియల్ పిక్ అని చెప్పి ఆర్జీవి గారు తీయడం జరుగుతుంది. దాని మీద ఇది ఆపేయాలని చెప్పి గతంలో కూడా సెన్సార్ బోర్డుకి లెటర్ రాయడం జరిగింది. అలాగే ఇప్పుడు హైకోర్టులో కూడా తెలంగాణ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. లోకేష్ తరపు లాయర్లు ఎలా చెప్పారు? ఉన్న వాస్తవాన్ని కళ్ళకి గట్టినట్టు అసలు చంద్రబాబు నాయుడు ఏం చేసినా సరే దాన్ని చిలవలు పలవలు చేసేసి అంటే దాన్ని ఏం చెప్పాలి, దానికి ఒక ప్రచారం ఎక్కువ చేసి అసలు ఏమీ జరగకపోయినా కూడా అబ్బో బ్రహ్మాండంగా అది చేశాడు ఇచ్చేసాడు. గతంలో మనం అసలు చాలా చూసాం. ఐక్యరాజ్య సమితికి వెళ్ళి ఆయన అమెరికా వెళ్తుంటే ఎందుకు వెళ్ళాడో అనేది వాళ్ళకే తెలుసు. కానీ టీవీల్లో మాత్రం పేపర్లో మాత్రం ఐక్యరాజ్య సమితిలో మాట్లాడబోతున్నాడు అని చెప్పేసి అక్కడికి వెళ్ళటం, అసలు కంప్యూటర్లో సృష్టికర్తే ఈయనంటాం, ఇట్లా ఒకదానికొకటి హైప్ చేసి ఆయన గురించి విపరీతంగా రాయటం అనేది గతంలో ఉన్నటువంటిది. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఒక భయస్థుడు. ఎంత భయస్థుడు అని అంటే అది పక్కన డబ్బా కొట్టే ఛానల్స్ ఉన్నంత వరకు పెట్టలేకపోవటం, మీ అంతు తేలుస్తానని అంటాం, వ్యవస్థల్ని వేలు పెట్టి చూపించడం, మీరెవరు నా మీద కేసు పెట్టడానికి అని అంటాం. ఇటువంటివి వ్యవస్థలు ఆ పక్కన ఉన్నటువంటి మీడియాను చూసుకొని మాట్లాడేటువంటి మనిషి. సహజంగా ఆయనకు మనసులో ఉన్నటువంటి బ్లడ్లో ఉన్నటువంటి ఇది అర్హత ఏంటంటే పిరికితనం, భయస్థుడు. ఈ భయం మూలంగానే హైదరాబాద్ నుంచి రాత్రికి రాత్రి పారిపోయి విజయవాడ వచ్చేసాడు. బస్సులో ఉంటున్నాను అదని చెప్పేసి పార్టీని కూడా తాకట్టు పెట్టేసి సర్వనాశనం అయిపోయినా సరే దాని జోలికి వెళ్లకుండా ఎలక్షన్లో కూడా పోటీ చేయకుండా పార్టీ పోతే పోయిందని అనుకొని విజయవాడ పారిపోయి వచ్చేసినటువంటి భయస్థుడు. ఈయనకి ఈ టీవీ అనేసరికి ఏంటంటే ఆ టీవీ ఛానల్స్ అన్నీ నా గుప్పెట్లోనే ఉన్నాయి. అక్కడ ఉన్న మనుషులందరూ నా చేతిలో ఉన్నటువంటి మనుషులు, నేనేం చెబితే అది చేయగలిగే మనుషులే అక్కడ ఉన్నారు అని ప్రతి వ్యవస్థలోనూ ఆయన మనుషులు ఉన్నారనేటువంటి విర్రవీగేతనం ఒకటి ఆయనకు ఉండగా ఇప్పుడు ఇమీడియట్గా ఈయన యొక్క వాస్తవ రూపాన్ని ఈ టీవీలన్నీ ఛానల్స్ ఈ పేపర్లన్నీ కూడా ఈయనకి లేని క్వాలిటీస్ని ఆపాదించి ఈయనబ్బో హీరో లేకపోతే ప్రపంచాన్ని ఏలగలిగే చక్రవర్తి అనేటువంటిది అనిపించుకోవాలని మీకు అసలు మీరు గమనించారో లేదో గుర్తించారో లేదో, ఈయన చంద్రబాబు నాయుడు గారిని మీరు ఏపీ ముఖ్యమంత్రిగా మిమ్మల్ని గుర్తించడానికి ఇష్టపడతారా, లేకపోతే సీఈఓగా ఆంధ్రప్రదేశ్కి సీఈఓగా
మిమ్మల్ని గుర్తిస్తాను అని అంటే మీరు ఇష్టపడతారా అని అడిగితే ముఖ్యమంత్రి పదం కన్నా సీఈఓ అనే నాకు ఇష్టం అని చెప్పేసి అన్నాడు ఆయన. అంటే ఆయనకి ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఆయనకి ఒక ప్రచారం కావాలి. ఇట్లాగా ఆ ప్రచారంలో ఒక్కొక్కరు ఎత్తేస్తుంటే, ఆకాశానికి ఎత్తేస్తుంటే తనం ఆ విర్రవీగిపోయి అటువంటి ఆలోచనలు ఉన్నటువంటి మనిషి మనకి వ్యతిరేకంగా మీడియాలో ఏదైతే మన మనుషులు ఉన్నారో అని అనుకున్నప్పుడు ఆ మీడియా ఈయనకి వ్యతిరేకంగా ఈయనకి లేని క్వాలిటీస్ని ఆపాదించేటువంటి మీడియా ఉన్న లక్షణాన్ని చూపించడం కూడా మానేస్తుంది సహజంగా. అటువంటి దాన్ని ఇంకో వ్యక్తి వచ్చి ఇతనుకున్న క్వాలిటీస్ మొత్తాన్ని, ఈయన దుష్టబుద్ధి, దుర్మార్గపు ఆలోచనలు, పక్కన వాడిని ఎలాగైనా సరే తొక్కేసి, ఏదో పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ డైలాగ్ అంటుంది ఒకటి, ఎప్పుడు వచ్చావు అనేది అది కాదు, ఏమంటారంటే నాకు ఆక్రమించుకోవటం ఇష్టం, తొక్కేయటం ఇష్టం, ఎలాగైనా సరే ఏ రకంగానైనా సరే ఎదటవాడిని చంపేసన్నా సరే ఆక్రమించుకోవటం ఇష్టం అనే ఒక డైలాగ్ ఉంటుంది చూసారా. ఈ డైలాగ్ ఖచ్చితంగా 100% అతికేటువంటి మనిషి ఎవరన్నా ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడే. పక్కన వాళ్ళని తొక్కేసి, ఆ తొక్కేసే దాంట్లో తన మన అనే భేదం కూడా లేదు. తమ్ముడినైనా తొక్కేస్తాడు, సొంత తండ్రినైనా తొక్కేస్తాడు, తల్లినైనా తొక్కేస్తాడు, కుటుంబ సభ్యులనైనా తొక్కేస్తాడు. మామ లేదు, తమ్ముడు లేదు, అన్నయ్య లేదు, బావుమరిది లేదు, అందరు ఎవరినైనా సరే తొక్కేసుకుంటూ ముందుకెళ్ళిపోయేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మనిషి. ఆ మనిషి ఇప్పుడు కొత్తగా ఈయన గురించి, ఈయన నిజస్వరూపాన్ని చూపించేటువంటి చిత్రం ఒకటి ఆవిష్కృతం అవుతోంది అని అంటే తట్టుకోలేకుండా ఉన్నాడు. అసలు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో అదేదో నిప్పు దొక్కిన ఇదేదో అంటారు, అలాగా ఆ చిందులేసేటువంటి పరిస్థితుల్లో ఈయన ఉన్నాడు. రెండో పక్కన ఈయన తీసినటువంటి సినిమాని డైరెక్ట్గా అదే పేర్లతో పెట్టి, జనరల్గా పేర్లు మార్చి చంద్రబాబు నాయుడు అంటే ఇంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అని అంటే ఇంకో కళ్యాణ్ అని, ఏదో ఈ రకమైనటువంటి పేర్లు పెట్టి సినిమా తీయటం అనేది గతంలో చూసాం. కానీ రియల్ క్యారెక్టర్స్ని రియల్ పేర్లతోనే పిలుస్తూ చేసిన సినిమాకి యూ సర్టిఫికెట్ కూడా తీసుకొని వచ్చారు. ఆయన ఒక రకమైనటువంటి భాష్యం కూడా చెప్పాడు, ఎందుకని ఈ పేర్లు పెట్టకూడదు, ఇది రియల్ సినిమా, రియల్ పిక్చర్, జరిగిన సన్నివేశాలనే తీసుకొని నేను సినిమాగా తీస్తున్నా. దీనికి గాంధీ సినిమాని కూడా ఆయన ఒక ఉదాహరణగా చూపించాడు. గాంధీ అనే సినిమా రిలీజ్ అయింది, గాంధీ పేరుతోనే రిలీజ్ అయిందిగా, వేరే పేరుతో రిలీజ్ అవ్వలేదుగా. గాంధీ గారి గురించినటువంటి హిస్టరీ ఏదైతే ఉందో ఆ హిస్టరీనే డైరెక్ట్గా చూపించారు, కొత్తదేం చూపించలేదుగా, అబద్ధం చేయలేదు కదా. దానికి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు దీనికి ఎందుకని ఎవరు అనుకుంటూ ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పి రియల్ క్యారెక్టర్స్ రియల్ పేర్లతోనే సినిమా తీస్తే పిచ్చెక్కిపోయి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో దీన్ని ఏ రకంగా అడ్డుకోవాలి. ఇంతకుముందు ఎలక్షన్లప్పుడు కూడా లక్ష్మీ ఎన్టీఆర్ అని ఒక సినిమా వచ్చింది. ఆయన మహానాయకుడు, ఇంకో నాయకుడు, కథానాయకుడు అని బాలకృష్ణ గారు ఒక సినిమాని వాళ్ళకు అనుకూలంగా రామారావు గారి ఇమేజ్ని ఎక్కువగా చూపించుకొని మహానుభావుడు, ఏమంటది దైవాంశ సంభూతుడు లాంటి ఇది చూపించి ఓట్లు గుంజుకునేటువంటి వ్యవహారం గతంలో ఒకసారి చేశారు. అదే టైంలో లక్ష్మీ ఎన్టీఆర్ అనే ఒక సినిమా కూడా వచ్చి ఈయన రియల్ క్యారెక్టర్, అసలు ఈయన స్వరూపం ఏంటో చూపించే లక్ష్మీపార్వతి గారి విషయంలో ఏ రకమైనటువంటి దుర్మార్గాన్ని ఈయన ప్రోత్సహించాడో, ఎన్టీ రామారావు గారికి ఏ రకంగా వెన్నుపోటు పొడిచాడో ఇవన్నీ కూడా దానిలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు కూడా ఆయన అధికారం చేతిలో ఉంది. ఈ అధికారాన్ని ఉపయోగించుకొని ఆ సినిమాని రిలీజ్ అవ్వనివ్వకుండా, థియేటర్స్లో రానివ్వకుండా మ్యాక్సిమం ఎంత చెయ్యాలో అన్ని రకమైనటువంటి కుట్రలు ఆయన వ్యవస్థలు చేతిలో ఉన్నాయనేటువంటి దీంతో అన్ని పనులు చేశాడు. ఇప్పుడు మళ్ళీ కరెక్ట్గా వ్యవస్థలు ఆయన చేతుల్లో ఉన్నాయని అనుకుంటున్నాడు. ఇప్పటికి కూడా కోర్టులు, పోలీసులు, తర్వాత సిబిఐ, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, అదే ఈ ఫెమా ఇట్లాంటివన్నీ కూడా నా మనుషులే ఉన్నారు, నేనేం చెబితే అది జరుగుతుంది అనేటువంటి భ్రమలో ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసుకొని వచ్చి కోర్టులో వేసి ఏదో రకంగా దీన్ని అడ్డుకోవాలి అని ఒక ప్రయత్నం అయితే చేశారు. తెలంగాణ హైకోర్టు నిర్ద్వందంగా ఈ సినిమాని స్టే ఇచ్చి ఆఫ్ చేయించే అవకాశం లేదు అని నిర్ద్వందంగా చెప్పింది. అది జనరల్గా రేపు 29వ తారీఖు రేపు రిలీజ్కి సిద్ధంగా ఉంది. 28వ తారీఖు ఇవాళ ఫర్దర్ హీరింగ్ ఇంకేమన్నా వినాల్సి ఉందంటే ఇవాళ వింటామని చెప్పేసి తెలంగాణ హైకోర్టు ఇవాళ వేయటం. రేపు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు యొక్క నిజస్వరూపాన్ని
చూడటానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఈయన ఎటువంటి దుర్మార్గపు ఆలోచనలు, దుర్మార్గ బుద్ధి, దుష్ట పన్నాగాలు ఏ రకంగా ఉంటాయి అనేది వెండి తెర మీద ఆయన ఆవిష్కృతం చేస్తే చూడటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా సిద్ధంగా ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు దీన్ని అడ్డుకోవటం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారికి నైతికంగా ఆయనకు ఒక పతనం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పాలి. ఇది ఒక్కటే కాకుండా సార్ ఎందుకని అంటారు అంత భయం అసలు సినిమాలు చూస్తే? అంటే గతంలో కూడా లక్ష్మీనారాయణ ఎన్టీఆర్ నుంచి రాకూడదన్నారు, అలాగే అమరాజు కార్పొరేట్లు కూడా రాకూడదన్నారు, అలాగే ఇప్పుడు గతంలో కూడా ఇప్పుడు కొన్ని సినిమాలకి ఆపడం జరుగుతుంది. రామ్ గోపాల్ వర్మ ఏ సినిమా చూసినా సరే దాన్ని సెన్సేషనల్గా తీసుకుని అసలు కాదండి. బేసికల్గా చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక భయస్థుడు. మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక అసెంబ్లీలోనో మినిస్టర్ల క్యాబినెట్ మీటింగ్లోనో మాట్లాడుతూ ఒక అన్న మాట మీకు గుర్తుందో మళ్ళీ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు నథింగ్ చెబుతాను, రాసుకోండి. చంద్రబాబు నాయుడు నథింగ్. చంద్రబాబు నాయుడు వెనకాల ఉన్నటువంటి దుష్టత్రయం ఏదైతే ఉందో, చతుష్టయం, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ABN ఆంధ్రజ్యోతి, వీళ్ళనే దాడి చేస్తున్నారు. అది లేకపోతే చంద్రబాబు నాయుడు నథింగ్ అనే మాటను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. నిజంగా కూడా చంద్రబాబు నాయుడు నథింగ్. చంద్రబాబు నాయుడు పిచ్చ భయస్థుడు. ఎంత భయస్థుడు అని అంటే, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఒకసారి ఎన్టీ రామారావు గారికి తేడా చూడండి. ఎన్టీ రామారావు గారు కూడా ఐ థింక్ 85 అనుకుంటాను, 85, 89 కానీ ఆ టైంలో చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా ఒక సినిమా కోట శ్రీనివాసరావుని ఎన్టీ రామారావు రూపంలో నుంచోబెట్టి మండలాధీశుడు అని ఒక సినిమా తీశారు. ఆ సినిమా ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా వచ్చినటువంటి సినిమా. అయితే సినిమా అయిపోయిన తర్వాత, షూటింగ్ అయిపోయిన తర్వాత కోట శ్రీనివాసరావు గారు కనపడితే భుజం మీద చేసి, బ్రదర్ చాలా బ్రహ్మాండంగా చేశారు మీరు, నా రూపంలో మీరు ఎన్టీ రామారావు గారు నన్ను చూపిస్తూ నాకులాగా చాలా బ్రహ్మాండంగా గొప్పగా చేశారని చెప్పేసి పొగిడినటువంటి ఆలోచన, సంస్కారం ఎన్టీ రామారావు గారిది. ఇక్కడ ఈయన ఏదో రకంగా దాన్ని తప్పించాలి, చెయ్యాలి. అది ఏ రకంగా బయటకు వచ్చినా సరే దానికి నా ప్రజల్లో నాకున్నటువంటి 1%, 0.5% ఇమేజ్ ఏదన్నా ఉంటే ఇది మొత్తం కొలాప్స్ అయిపోతుంది, పడిపోతుంది, అసలు రాజకీయాల్లో లేకుండా పోతానేమో అనేటువంటి భయంతో బతికేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా చూసారా? ఈయన అందుకని సినిమాను అడ్డుకోవాలని ఈయన ప్రయత్నించాడు. ఆయనేమో పొగిడాడు. మండలాధీశుడు సినిమా అప్పుడు కోట శ్రీనివాసరావు, బ్రదర్ బ్రహ్మాండంగా చేశారు మీరు అనుకుంటే ఆయన పొగిడాడు. ఈయనకి క్యారెక్టర్లో ఎంత తేడా ఉందో చూడండి. ఇది ప్యూర్గా భయస్థుడు చంద్రబాబు నాయుడు. ఏ చిన్నది ఒక్కటే కూడా అందరూ ఆయన చుట్టూ ఎప్పుడు 10 మందిని కూర్చోబెట్టుకుంటాడు. ఎందుకో తెలుసా? భయం. ఆ భయంతోనే 10 మంది కూర్చోవాలి. ఆయనకి ఈయన ఏం చేస్తున్నా భజన చేసే బ్యాచ్ ఒక 10 మంది ఉండాలి. ఈయన టాప్ అండి, కత్తండి, అబ్బా అస్సలు మీరు చేస్తే తప్ప ఇంకోటి చేయలేడండి అనేటువంటి భజన చేసే బ్యాచ్ని కూర్చోబెట్టుకొని వాళ్ళు చెప్పిన మాటలకి ఇన్స్పైర్ అవుతూ ఉంటాడు. సహజంగా భయస్థుడు. ఏ చిన్నది వచ్చినా సరే ఎక్కడ మీద పడిపోతుందో, ఎక్కడ జైలుకి వెళ్ళాల్సి వస్తుందో, ఎక్కడ నా జీవితం అన్యాయం అయిపోతుందో అనేటువంటి భయం. ఈయన సొంతగా ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని, ఈయన సైకాలజీ కూడా అంతే, సొంతగా నిర్ణయాలు తీసుకోలేడు, ఇంకోళ్ళ మీద ఆధారపడతాడు. భయస్థుడు. కేవలం ఈయన అడ్డుకోవటానికి గల కారణం భయం, భయం, భయం. అంటే సినిమాలాగా చూడకుండా అంటే రాజకీయ కోణంలో చూసి అప్పుడు దీంట్లో భయపడి చంద్రబాబు నాయుడు తరపున కొంతమంది అక్కడ జూబ్లీస్ అక్కడ రామ్ గోపాల్ వర్మ ఇంటికి వెళ్ళి కూడా చంద్రబాబు నాయుడు మీద చేసి అంత దమ్ము ఉందా, ధైర్యం ఉందా, నేను చంపేస్తాం, ఆంధ్రాలో తెలంగాణ ఎక్కడ తిరగడం అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు బెటర్ ఈయనకన్నా, చంద్రబాబు నాయుడు గారి కన్నా వాళ్ళు బెటరు. ఎందుకంటే ఏదో ఒక వీరాభిమానమో ఇంకోటో చంద్రబాబు నాయుడు నన్ను కాపాడుతాడనేటువంటి అత్యుత్సాహమో లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్సో ఏదైనా, ఈయనకి అసలు ఆ మాత్రం కూడా లేనటువంటి ఇది. ఇప్పుడు సినిమాలో చూడాలి. ఇప్పుడు నీచు ఉన్నటువంటి క్యారెక్టరే దానిలో సినిమాలు చూపిస్తున్నారు. నిజంగా ఈయన గొప్పవాడు ఎప్పుడు అనిపిస్తాడంటే ఆ సినిమాని చూసి, నిజంగా ఆయన కూడా భార్యా పిల్లలతో సినిమాకి వెళ్ళి సినిమా చూసి, ఇగో అసలు నన్ను క్యారెక్టర్ని నా చంద్రబాబు నాయుడు అంటే ఇలాగే ఉంటాడా అని చెప్పి మనిషిని అలా నుంచోబెట్టేశారు అని కనుక పొగిడుంటే
నీకేదన్నా అవమానకరంగా నీ ఇమేజ్కి డ్యామేజ్ అయ్యింది అనేటువంటి ఇదేదన్నా ఉంటే నువ్వు చూసిన తర్వాత దాని మీద కేసు వేయచ్చు, డిఫర్మేషను, పరువు నష్టం కేసు వేయచ్చు. నాకు ఇమేజ్కి డ్యామేజ్ అయింది, పరువు నష్టం కేసు వేయచ్చు. కానీ ఇవేమీ లేకుండా ముందే కోర్టులోంచి కేసు తెచ్చుకొని కేసేసి ఏదో రకంగా దీన్ని స్టే తెచ్చుకొని సినిమా రిలీజ్ అవ్వలేకుండా ఆపాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది ప్యూర్గా చంద్రబాబు నాయుడు యొక్క చేతకాంతనం, ఆయనకున్నటువంటి దుష్టబుద్ధి, ఆయన చేతకాంతనం, ఆయనకున్నటువంటి ప్రజాస్వామ్యం మీద ఆయనకున్నటువంటి విలువలకి ఇది నిదర్శనం. ప్రజాస్వామ్యం అంటే ఆయనకున్నటువంటి చిన్న చూపుకి ఇది నిదర్శనం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి ఏదైతే ఉందో దానికి ఈయనిచ్చిన విలువలకి ఇది నిదర్శనం. సినిమాని అడ్డుకోవటం ద్వారా ఈయన ప్రజాస్వామ్యానికి విలువలకి తూట్లు పొడుస్తున్నాడు అనటానికి ఈయనకున్న భయానికి ఇది నిదర్శనం.